పెళ్లి చూపులంట పెళ్లి చూపులు. డర్టీ మ్యారేజ్ లుకింగ్స్. ఐ హేట్ దిస్ పెళ్లి చూపులు. ఏదో మా మమ్మీ రిక్వెస్ట్ చేసింది. పాపం ఈ ఎండాకాలంలో చాలా దూరం నుంచి నన్ను చూడాలని మీరు ఒంటెల్లాగా వస్తే పోనీలేని ఒప్పుకున్నాను. బై పులి ఈనింది. ఎక్స్పెరిమెంట్ చేయాలి. అన్ని విషయాలు మమ్మీతో మాట్లాడండి. ఓకే బాయ్. మీ అమ్మాయికి కొంచెం చదువు ఎక్కువ అనుకుంటాను. ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడింది. చాలా సంతోషం. సంబంధం విషయం ఇంటికి వెళ్ళగానే మీకు ఉత్తరం రాస్తాం. వస్తాం. నాన్నగారు, నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. మా మేనకోడలు సౌమ్య. పేరుకు తగినట్లుగా సౌమ్యంగా ఉంటుంది. పంతులు గారు, ముందే ఇలాంటి అమ్మాయిని చూపించొచ్చుగా. శుభం. అయితే ముహూర్తం పెట్టించమంటారా? ఆ అమ్మాయి అంగీకారం కూడా కావాలిగా. తొందరపడకండి. అది నష్టజాతకురాలు. ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఇదివరకు వచ్చిన పెళ్లి కొడుకులందరూ ఏదో ఒక ఆపదలో చిక్కుకున్న వాళ్లే. ఆ అమ్మాయిని చేసుకున్న 6 నెలల్లో భర్త చనిపోతాడని దాని జాతకంలోనే రాసుంది. మాకు అలాంటి నమ్మకాలేమీ లేవమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఉత్తరం ముక్క రాయండి. మేము వచ్చి ఆ అమ్మాయినే ఖాయం చేసుకుంటాం. మొత్తానికి మీ అబ్బాయికి మంచి సంబంధమే కుదిరింది నాయుడు గారు. అంతా మన వాడి అదృష్టం మరి. నేను మొదటే చెప్పాను, మీరు విన్నారా? ఏనాడి శనితో వెలిగిపోతున్న ఆ మహాతల్లిని ఈ మహానుభావుడు ఎప్పుడు ఇష్టపడ్డాడో అప్పుడే గ్రహదోషం మన వెముకల్ని విరగ్గొట్టింది. మొత్తానికి గండం గట్టెక్కి బెడ్ల మీద పడ్డారు. ఎప్పటికైనా మంచి సంబంధం చూసి మీ అబ్బాయి పెళ్లి కనిచ్చండి. వేరే సంబంధం ఎందుకు బావగారు? చాముండేశ్వరి దేవి గారి కూతుర్ని చేసుకుందామని నెత్తి నోరు కొట్టుకుని నా భార్యకి చెప్పి తెచ్చాను. నా మాట వింటేగా. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది బావగారు. మనం అనుకున్న ప్రకారమే ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు చాముండేశ్వరి? మరి వాళ్ళు అంత ఇదిగా ప్రాధేయపడుతుంటే తప్పదుగా. కానివ్వండి. శుభం. భం. శుభం. తాంబూలాలు గుచ్చేసుకుంటే ఒక కార్యక్రమం పూర్తవుతుంది. ఆగండి ఆగండి. మీరు తాంబూలాలు పుచ్చి ఇచ్చుకునే శుభ సందర్భంలో నాదో వినోద కార్యక్రమం. ఎవరు బాబు నువ్వు? ఆ క్యాసెట్ ఏమిటి? చెప్తా. నాకు ఈ ఇంటికి చాలా అక్రమ బంధం ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మగ పెళ్లి వారికి నేను ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వడం నా ధర్మం. రాఘవేంద్ర, మర్యాదగా ముందు బయటకు వెళ్ళు. జంకి చటాల్లంకి లట. అదేం కుదరదు. మగ పెళ్లి వారిని ఆనంద డోలికల్లో ఒక ఊపు ఊపి ఆ ఆనందంలో వాళ్ళని ముంచి మెడపట్టుకు పైకి లేపి మళ్ళీ ముంచి లేపి. అన్ని సార్లు ముంచొద్దు. ముంచేదేదో ఒకేసారి ముంచే. అందుకేగా వచ్చా. ఎక్కడ వీడియో? చూసుకోండి. ఏమిటి ఇదంతా? కనపడడం లేదా? నాకు మీ కోడలికి మధ్య శృంగార రస దృశ్య కావ్యం. ఇటువంటి అమ్మాయిని నేను చేసుకోవాలా? చేసుకోవా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆకుపురుగై చాలే. పెళ్లి నాకు శోభను నీకా? అయితే అమ్మా, స్మాల్ అడ్జస్ట్మెంట్. ఇదేం నమ్మద్దు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వీడు చేసిన కుట్ర చేస్తున్నది మీరు. పైగా కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారా? పదండి పోదాం. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, చేతులు పట్టుకుంటాను. అన్యాయం చేయకండి. పిల్లకి పట్టుకుంటాను. మిస్టర్, నువ్వు చేసిన న్యూసెన్స్ కి అతి త్వరలో నిన్ను జాతికి అంకితం చేస్తా. నన్ను కాదు, నీ గారాల కూతుర్ని గడప కంకితం చెయ్యి. బంగారం లాంటి సౌమ్య జీవితంతో ఇంకోసారి ఆడుకోవాలని చూశావో నీ అంతు చూస్తాను.